सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 216వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు 3 క్లాసులు ఉపసంహార భాష్యంలోంచి కొన్ని ముఖ్యమైనవి చూసాం. సత్సంగ్ సభ్యులు అవి చాలా బాగున్నాయని, ఉపసంహారంలో ఇంకా ఉన్నాయి అంశాలు అన్నారు కదా, అవి కూడా చెప్పమని కోరటం వల్ల అవి కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ముందు మనం 18వ అధ్యాయంలో మిగిలిపోయిన 12 శ్లోకాలు ముగించుకుని తాత్పర్యం చూశాక వాటికి వెళ్దాము. అందువల్ల ఇవాళ 67వ శ్లోకం నుంచి బోధిస్తాను. ముందు 66 నుంచి 78 వరకు చాంట్ చేస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చా శుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి. యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భమితా న చ మే తస్మాత్ అన్యప్రియతరో భువి. అద్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదం ఆవయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. వ్యాసప్రసాదాచ్ఛ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
భగవద్గీతలోని 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. మనం అంత ముందు క్లాసుల్లో చూసాం. 65వ శ్లోకం కర్మయోగ సారాంశం ఏకశ్లోకిగా చూడవచ్చు అన్నాము. 66వ శ్లోకం జ్ఞానయోగ సారాంశం అని శంకర భాష్యం నుంచి మూలంలో మన గురువు గారు చెప్పినది ఒక క్లాస్లో. అలా ఎందుకు జ్ఞానయోగ సారాంశం అని శంకరాచార్యుల వారు అన్నారు. ఆయన అంతకుముందు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అనేక చోట్ల చెప్పిన వాటి ఆధారంగా ఎలా చెప్పుకొచ్చారో కూడా ఉపసంహార భాష్యంతో పాటు చూసాము. ఇప్పుడు మనం 67వ శ్లోకానికి వెళ్దాం. 67వ శ్లోకం నుంచి 78 వరకు ఉపసంహారం అని చూసాం. 66వ శ్లోకం భగవంతుని బోధకు ఉపసంహారం. 67వ శ్లోకం నుంచి భగవద్గీతకు ఉపసంహారం అవుతుంది. ఇందులో కూడా మళ్ళీ కొన్ని అంశాలు ఉన్నాయి. ముందు మనం సాంప్రదాయ విధి చూడబోతున్నాం. గీతా అధ్యాయానికి కావలసిన అర్హతలు ఏమిటో కృష్ణ పరమాత్మే చెప్పుకొస్తున్నాడు. అర్జునునికి బోధ చేశాడు, అది అందరం మనం నేర్చుకుంటాము. కానీ ఎవరికి బోధ చేయకూడదు, ఇక్కడ గురువుకి కొన్ని సూచనలు ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ బోధ 2వ అధ్యాయంలో 11వ శ్లోకంతో మొదలైంది. దాని ముందుదంతా ఉపోద్ఘాతం అయితే ఇప్పుడు 67 నుంచి 78 వరకు ఉపసంహారం అవుతుంది. 2వ అధ్యాయం 11వ శ్లోకంతో మొదలైన బోధ 18వ అధ్యాయంలో 66వ శ్లోకంతో ముగిసింది. ఇక్కడి నుంచి గీతా బోధ గురించి కొన్ని అంశాలు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో గీతా బోధ వినటానికి అవసరమైన 4 అర్హతలను గురించి చెప్తున్నాడు. ఈ అర్హతలు ఎంత ఎక్కువగా ఉంటే గీతా బోధ వల్ల కలిగే ఫలం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఎంత తక్కువగా ఉంటే దానికి తగ్గట్టుగానే ఫలం కూడా ఉంటుంది. అర్హతలు అసలు లేకపోతే గీత విని కూడా ప్రయోజనం ఉండదు. ఏమైనా ప్రయోజనం ఉంది అంటే అతని కుటుంబ సభ్యులకు ఉంటుంది. ఆ గీతా బోధకు వెళ్ళిన గంట సేపు అయినా వారు అతని ఆగడాల నుంచి తప్పించుకోవచ్చు. ఇంట్లో కూర్చుని మా మెదడు తినకపోతే ఆ గీతా క్లాసుకైనా వెళ్ళి రాదా అని తోసి ఉంటారు వారు. ఆ కాసేపన్నా ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో తోసి ఉంటారు. తత్వబోధలో చూసే 4 అర్హతలు వేరు. వాటిని సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఆ 4 వివేకం, వైరాగ్యం, సమాధి షట్క సంపత్తి, తీవ్ర ముముక్షుత్వం. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్న 4 సాధనలు వేరు. అవి తపస్సు, భక్తి, శుశ్రూష, అనసూయ. మొదటిది తపస్సు. తపస్సు అంటే ఆధ్యాత్మిక నియంత్రణ ఉండాలి. 2 భక్తి, గురువుల మీద భగవంతుని మీద భక్తి ఉండాలి. ఎవరికైతే ఈశ్వర భక్తి, గురు భక్తి ఉంటుందో అతను జ్ఞానాన్ని పొందుతాడని ఉపనిషత్తులు చెప్తాయి. భక్తి అంటే శ్రద్ధగా కూడా తీసుకోవచ్చు. ఆ గురువుకి ఏమీ రాదు అనుకుంటే అతను ఏమీ నేర్చుకోలేడు. కొంతమంది గీతా బోధ ఈ గురువు ఎలా చెప్తాడో చూద్దాం అని గురువును పరీక్షించటానికి వెళ్తారు. అది తప్పు, అలా చేయకూడదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 3 శుశ్రూష, జ్ఞానం పొందాలి, గీతను అధ్యయనం చేయాలనే తీవ్రమైన శ్రద్ధ ఉండాలి. మామూలుగా శుశ్రూష అంటే సేవ. గురు శుశ్రూష, పితృ శుశ్రూష అనేవారు. గురువుకి, తల్లిదండ్రులకి, భర్తకి సేవ చేయాలి అంటుంది శాస్త్రం. కానీ శుశ్రూష అసలు అర్థం నేర్చుకోవాలనే తపన. శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్చ. శ్రోతుం అంటే వినాలనే ఇచ్చ. ఈ వినాలనే తపన లేకపోతే గీతా బోధకు వెళ్ళి కూర్చున్నా ఒక్క ముక్క కూడా వినలేరు. ఒక్కోసారి మీరు సరిగ్గా గీతా క్లాస్కి వెళ్లే ముందు ఇంటి ఎవరో అనుకోకుండా ఒక అతిథి వస్తాడు. ఆ అతిథిని ఇంట్లో వదిలేసి మీరు వెళ్ళలేరు. అతిథి
కోసం మీరు ఆ గీతా బోధ మానలేరు. అందువల్ల మధ్య మార్గంగా ఏం చేస్తారు? చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ పరమార్థానంద స్వామీజీ. గీత వింటే నీ జన్మ ధన్యమైపోతుంది, రా నాతో ఇవాళన్నా ఈ క్లాసు విను అని బలవంతంగా ఆ క్లాస్కి తీసుకువస్తారు. మీ మాట కాదనలేక వారు వస్తారు, కానీ నిజంగా వారికి గీత మీద శ్రద్ధ లేదు. అలాంటప్పుడు వారు ఏం చేస్తారు? కొంచెం కూడా వినరు, దిక్కులు చూస్తూ కూర్చుంటారు. ఎంతమంది వచ్చారు, ఎలా వింటున్నారు, అందులో స్త్రీలు ఎక్కువ ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా, ఇలాంటివన్నీ చూస్తూ కూర్చుంటారు తప్పితే వారి మెదడులోకి కొంచెం కూడా వెళ్ళదు. అలాంటి వారికి బోధ చేసి లాభం లేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 4వ అంశం అనసూయ. అనసూయ అంటే విమర్శనాత్మకంగా ఉండకూడదు. విమర్శించే ఉద్దేశంతోనో తప్పులు పట్టే ఉద్దేశంతోనో శాస్త్రాన్ని ఎన్నడూ అధ్యయనం చేయకూడదు. నాస్తికులు గీతను చదివేది దాన్ని విమర్శించటానికే. అలాంటి దృక్పథంతో ఎన్నడూ గీతను నేర్చుకోకండి. అలా నేర్చుకుంటే మీరే నష్టపోతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. గురువు నష్టపోడు, శాస్త్రం నష్టపోదు, కృష్ణ పరమాత్మ నష్టపోడు. ఎవరు నష్టపోతారు? దీని తప్పులు పడదామనే ఉద్దేశంతో నేర్చుకునేవారే నష్టపోతారు. అందువల్ల అనసూయ అంటే సానుకూలంగా చెప్పాలంటే శ్రద్ధ కలిగి ఉండటం. అంతకుముందు మనం శ్రద్ధ చూసాం. ఇక్కడేమో విమర్శనాత్మకంగా ఉండకూడదు, శ్రద్ధ పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. గీతను గౌరవపూర్వకంగా నేర్చుకోవాలి. ఆ మాటకొస్తే గీత మీదే కాదు, జీవితంలో ఏ పని చేసినా దాని మీద శ్రద్ధ ఉండాలి. ఆఖరికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయన మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే ఆయన ఎంత గొప్ప మందు ఇచ్చినా అది పనిచేయదు. శ్రద్ధ ఉంటే ఆయన ఇంజెక్షన్ పేరుతో డిస్టిల్డ్ వాటర్ ఇచ్చినా కూడా అది అమోఘంగా పనిచేస్తుంది. దీని ప్లాసిబో అంటారు. అంటే శ్రద్ధ ఉండాలి ఏం చేసినా. అలా తపస్సు, భక్తి, శుశ్రూష, అనసూయ అనే ఈ 4 లక్షణాలు శిష్యునికి ఉండాలి. కృష్ణ పరమాత్మ గీతా బోధ చేసే గురువులకు ఈ శ్లోకంలో సలహా ఇస్తున్నాడు. ఈ లక్షణాలు లేని వారికి బోధ చేయవద్దని, వారిని తప్పించుకోవాలని చెప్తున్నాడు. అలాంటి వారికి బోధ చేస్తే వారికి మేలు కలగదు, కానీ గురువుకే అనవసరంగా అతని సమయం వృధా అవుతుంది. ఇదంతే నీకు చెప్పబడిన ఈ గీతా బోధను, నీకు చెప్పబడిన అనే మాటను మనం కలుపుకోవాలి. నా వాచ్యం, ఎన్నడూ ఈ క్రింది వారికి బోధించకూడదు. ఎవరు ఆ క్రింది వారు? ఆ తపస్కాయ నా వాచ్యం, తపస్సు లేని వారికి బోధించకూడదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన లేని వారికి బోధించకూడదు. తపస్సు గురించి 17వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ బోధించాడు. అక్కడ ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం గురించి 3 రకాలుగా చెప్పాడు. తపస్సు గురించి 2 రకాలుగా చెప్పాడు. కాయిక, వాచిక, మానసిక తపస్సులను లక్షణ ప్రధాన తపస్సు అన్నాడు. ఆ 3 రకాల తపస్సును చేసే పద్ధతిని బట్టి సాత్విక, రాజసిక, మానసిక తపస్సులుగా వర్ణించాడు. దీన్ని గుణ ప్రధాన తపస్సు అన్నాడు అక్కడ. అంటే మొత్తం 6 రకాల తపస్సుల గురించి వివరించాడు. ఈ తపస్సులో అన్నీ పాటించకపోయినా కనీసం చేయాలనే తపన ఉండాలి. ఈ తపస్సులను చేసే ఉద్దేశం ఇసుమంత కూడా లేని వారికి ఏమాత్రం చెప్పకూడదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ తపస్కాయ నా వాచ్యం, అభక్తాయ నా వాచ్యం మనం కలుపుకుంటాం. నా వాచ్యం మన అన్నిటికీ కలుపుకోవాలి. భక్తి లేని వారికి బోధించకు, అభక్తాయ నా వాచ్యం. కదాచన, ఎన్నడు అంటే భక్తి లేని వారికి ఎటువంటి పరిస్థితిలోనూ బోధించకు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే భక్తి లేని వ్యక్తి ప్రతిదాన్ని విమర్శిస్తారు. కృష్ణ పరమాత్మ బోధలోనే ఎందరో ఎన్నో తప్పులు పడుతూ ఉంటారు. సాక్షాత్తు భగవంతుడు చెప్పిన దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి, కానీ ఆయన విమర్శించడానికి మనం ఎంత? అసలు కృష్ణ పరమాత్మ జీవితాన్నే విమర్శిస్తారు చాలా మంది. కృష్ణ పరమాత్మ వెన్నదొంగిలించాడు, గోపికలతో రాసలీలలు చేశాడు, నేను అవి చేస్తాను అని చెప్తూ ఉంటారు కొంతమంది. దానికి మన స్వామీజీ పరమార్థానందజీది ఒకటే జవాబు. కృష్ణ పరమాత్మ చిటికెన వేలి మీద గోవర్ధన గిరి ఎత్తాడు, మీరు అది ఎత్తి చూడండి, అప్పుడు మాట్లాడండి నేను కృష్ణుడే అని అంటారు.
అలా కొంతమంది కృష్ణుని విమర్శిస్తే కొంతమంది ఆయన బోధనే విమర్శిస్తారు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళ జ్ఞానం ఎంత ఆయన బోధన విమర్శించడానికి అదంతా వారికి అనవసరం. వాళ్ళు ఏమని చెప్తారు? కృష్ణ పరమాత్మ వినయంగా ఉండండి, పొగరుగా ఉండకండి, గర్వం చూపించకండి, అమానిత్వం అదంబిత్వం పాటించండి అని అడుగడికి బోధిస్తాడు. కానీ కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో ఏమన్నాడు? అన్నీ నా విభూతులే అన్నాడు. దేవర్షులలో నేను నారదుణ్ణి, మృగాలలో నేను సింహాన్ని, మునులలో నేను వేదవ్యాసుని అంటూ ఒక పెద్ద పట్టికనే ఇచ్చాడు. 11వ అధ్యాయంలో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇదంతా గర్వం కాదా అని వారు అంటారు. అంటే వారి భగవద్గీతను సరిగా నేర్చుకోలేదని అర్థం. ఇది వారి వక్ర బుద్ధి కాక మరేమిటి? గీత సరిగా అర్థం చేసుకొని వారికే వస్తుంది వక్ర బుద్ధి. అసలు ఈ కోణంలో ఆలోచించడమే తగదు. దీనికి జవాబు మనం ముందే చూసాం. ఏ భగవద్గీత బోధలోనూ మనం ఈ 3 దశలు చూడం. ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. భగవంతుని ఈ 3 స్థాయిల్లో కొలవాలి. మనం మొదట్లో కొలిచేది ఏకరూప ఈశ్వరుడు, కానీ దాని నుంచి అనేక రూప ఈశ్వరునిగా కొలిచి దాని తర్వాత అరూప ఈశ్వర జ్ఞానానికి రావాలి అని చాలా సిస్టమాటిక్గా స్టెప్ బై స్టెప్ మన స్వామీజీ చెప్పుకొస్తారు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇవన్నీ నేను 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 అన్నప్పుడు ఆ నేను ఏకరూప ఈశ్వరుడు కాదు, ఆయన అనేక రూప ఈశ్వరుడుగా, విశ్వరూపం కూడా అనేక రూప ఈశ్వరునిగా మనం తీసుకోవాలి. అందువల్లనే శాస్త్రాన్ని భగవద్గీతని గురువు ద్వారా నేర్చుకోవాలి అని పదే పదే చెప్పేది. కృష్ణ పరమాత్మ నేను 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 అన్న చోటల్లా అన్ని చోట్ల నేను ఆయన ఏకరూప ఈశ్వరుడే కాదు. కృష్ణ పరమాత్మ వసుదేవ పుత్రుడుగా కాదు, అనేక రూప ఈశ్వరుడిగా చెప్తాడు, అరూప ఈశ్వరుడిగా కూడా చెప్తాడు. అలాగనే అసలు ఏకరూప ఈశ్వరుడిగా చెప్పలేదా అంటే అది చెప్పాడు. కానీ సందర్భాన్ని బట్టి మన గురువు గారు అది కూడా శంకర భాష్యం ఆధారం చేసుకుని చెప్పుకొస్తారు ఏ నేను అన్నది. కాబట్టి కృష్ణ పరమాత్మ 10-11 అధ్యాయాల్లో ఏకరూప ఈశ్వరుడిగా తన గురించి చెప్పుకోలేదు, అనేక రూప ఈశ్వరుడిగా చెప్పాడు. అంతదాకా ఎందుకు? మీరు అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం పొందుతారు. నేను బ్రహ్మను అని చెప్పే ఆ నేను ఎవరు? ఇది కూడా మనం సందర్భం వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నాం. నేను అంటే మోకాలు నొప్పితో బాధపడే శరీరాన్ని కాదు, నేను అంటే రాగద్వేషాలకు లోనయ్యే మనసుని కాదు, నేను అంటే వీటన్నింటినీ సాక్షిభూతంగా చూసే సాక్షి చైతన్యాన్ని. అందువల్ల మీరు మనశ్శరీరాల పరంగా నేను అనటం లేదు. మనశ్శరీరాలతో మమేకం చెంది నేను బ్రహ్మను అంటే అది నిజమే, అహంకారమే అవుతుంది. చైతన్యపరంగా నేను బ్రహ్మ ఒకటే అంటే సత్యం తెలుసుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా కృష్ణ పరమాత్మ నేను ఏకరూప ఈశ్వరుని, నన్నే కొలవండి 66వ శ్లోకంలోనే చాలా వివరంగా చూసాం. మామేకం శరణం రజ అంటే నన్ను మాత్రమే శరణు వేడు, రాముణ్ణి కాదు శివుణ్ణి కాదు అని చెప్పలేదు. ఉన్నదొకటే నేను. ఆ నేనెవరు అంటే అరూప ఈశ్వరుడు. ఉన్నదొకటే పరమాత్మ అనే జ్ఞానం పొందు అని దాని అర్థం అక్కడ. అదేవిధంగా కృష్ణ పరమాత్మ ఏకరూప ఈశ్వరునిగా తన గొప్పలు చెప్పలేదు అని చూసాం. అనేక రూప ఈశ్వరుని గురించి, అరూప ఈశ్వరుని గురించి అంటే భగవత్ తత్వాన్ని చెప్పాడు. 7వ అధ్యాయంలో నాకు 2 తత్వాలు ఉన్నాయి, అది పరాప్రకృతి అపరాప్రకృతి. మీరు అపరాప్రకృతితో మమేకం చెంది పరాప్రకృతిని తెలుసుకోవటం లేదు, అందువల్ల సంసారంలో పడి అవస్థలు పడుతున్నారు అని అక్కడ కూడా చెప్పాడు. అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. అంతేగాని కృష్ణ పరమాత్మ అహంకారం చూపించాడు అనటం మన వక్రబుద్ధి తప్ప ఏమీ కాదు. అందువల్ల సత్యానికి అహంకారానికి మధ్య భేదాన్ని గుర్తించాలి. తేలిగ్గా ప్రతిదాన్ని అహంకారం అనేకూడదు. అభక్తాయ న వాచ్యం కదాచన. అందువల్ల ఇటువంటి శ్రద్ధ లేని వారికి అస్సలు ఎన్నడూ గీతాబోధ చేయకూడదు. నచ శుశ్రూషవే వాచ్యం. నేర్చుకునే శ్రద్ధ లేని వ్యక్తికి ఎన్నడూ గీతను బోధించకూడదు. అసలు గీతాబోధే కాదు,
స్వామీజీ సందర్భం వచ్చినప్పుడల్లా మామూలు కులాసా కబుర్లు కూడా ఎదుటి వ్యక్తికి శ్రద్ధ లేకపోతే చెప్పకూడదు, వారికి సమయం వృధా, మీకు సమయం వృధా అంటారు. అది ఎలా తెలుస్తుంది అంటే స్వామీజీ పరీక్ష కూడా చెప్తారు. మీరు ఏదో మీకు చాలా ముఖ్యమైంది అనుకున్న విషయం కొంచెం చెప్పి మంచి సస్పెన్స్ లో ఉండగా ఏదో పని ఉన్నట్టు పక్క గదిలో వెళ్ళి రండి, వెనక్కి వచ్చాక 99% ఎదుటి వ్యక్తి ఇంతవరకు ఏదో చెప్పావు అది కొనసాగించు అని అడగడు. అంటే వారికి శ్రద్ధ లేదు. మీకు చాలా ఉత్సాహకరమైన విషయం అవ్వచ్చు కానీ వారికి దాని మీద శ్రద్ధ లేదు. అలాంటప్పుడు మీరు చెప్పి లాభం లేదు అని చెప్తారు. ఎందువల్లనంటే ఒక విషయం చెప్తే ఎదుటి వారికి కూడా దానివల్ల ఎంతో అంతో ప్రయోజనం ఉండాలి. ఇది మామూలు కులాసా కబుర్లకే చెబితే ఇంకా గీత గురించి ప్రత్యేకించి చెప్పాలా? గీత మీద ఏమాత్రం శ్రద్ధ లేని వారికి మీరు చెబితే లాభం లేదు. అతను రెండోసారి మిమ్మల్ని ఆమడ దూరం నుంచి చూసే మీ నుంచి పారిపోతాడు. దానికోసం అతను చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చినా కూడా బాధపడాడు. అందువల్ల శ్రద్ధ లేని వారికి బోధ చేయకు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నచ శుశ్రూషవే వాచ్యం నచ మామ్య అభ్యసూయతి. ఎవరైతే ప్రతిదానిలోనూ తప్పులెన్నుతారో అతనికి బోధించకూడదు. వారు ప్రతిదీ విమర్శిస్తారు. ఈ పైన చెప్పిన నలుగురికి బోధ చేయకు. దానికి భిన్నంగా తపస్సు, భక్తి, శుశ్రూష, అనసూయ ఉన్నవారికి ఈ జ్ఞానాన్ని పంచు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇదంతా నెగటివ్ గా చెప్పుకొచ్చాడు. ఆ తపస్కాయ నా వాక్యం అన్నాడు. అంటే తపస్సు లేని వారికి బోధించద్దు అన్నాడు. అంటే ఉండాల్సిన లక్షణం తపస్సు ఉండాలి. తర్వాత అభక్తాయ నా వాచ్యం అన్నాడు. అంటే భక్తి లేని వారికి బోధించకు అన్నాడు. అంటే భక్తి ఉండాలి. తర్వాత నచ శుశ్రూషవే నా వాచ్యం అన్నాడు. అంటే నేర్చుకోవాలనే తపన లేని వ్యక్తికి బోధించకు అన్నాడు. కాబట్టి పాజిటివ్ గా చెప్పాలంటే శుశ్రూష. తర్వాత నచమామ్య అభ్యసూయతి అన్నారు. అంటే ఎవరైతే విమర్శనాత్మకంగా ఉంటారో వారికి చెప్పకు అన్నాడు. అంటే పాజిటివ్ గా చెప్పాలంటే అనసూయ. ఈ విధంగా ఈ 4 అంశాలు పాజిటివ్ గా చూస్తే తపస్సు, భక్తి, శుశ్రూష, అనసూయ అయి ఉండాలి. నేర్చుకునే వ్యక్తి అటువంటి వ్యక్తికే చెప్పాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు 68 చూద్దాం. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశత్య సంశయః. ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ 3 రకాల మనుషులను పొగుడుతున్నాడు. వారు గురువు, శ్రద్ధ ఉన్న శిష్యుడు, శ్రద్ధ లేకుండా విన్న శిష్యుడు. గురువు అంటే గీతా బోధన చేసే గురువు నాకు చాలా ప్రియం అంటున్నాడు. శ్రద్ధ ఉన్న శిష్యుడు గీతను శ్రద్ధగా నేర్చుకునే శిష్యుడు. శ్రద్ధ లేకుండా విన్న శిష్యుడు గీత మీద శ్రద్ధ లేకపోయినా అర్థం కాకపోయినా వచ్చి విన్న శిష్యుడు. ఈ విధంగా ఆ ముగ్గురిని మెచ్చుకుంటున్నాడు. మళ్ళీ ఈ ముగ్గురిలో గీతాబోధ చేసే గురువు నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అంటున్నాడు. ఎందుకంటే నేను ఏ పని చేద్దాం అనుకుంటున్నానో దాన్ని ఆ గురువు చేస్తున్నాడు అని అంటున్నాడు. ఎందువల్లంటే 4వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈ విద్య అంతరించిపోతోంది, మన సనాతన ధర్మాన్ని రక్షించి చాటి చెప్పడానికి నేను కృష్ణావతారం ఎత్తాను అని చెప్తాడు. అందువల్లనే అన్ని అవతారాల్లోకి రామావతారం, కృష్ణావతారం శ్రేష్టం అని చెప్తారు. రామావతారంలో రాముడు తను నడిచి చూపించాడు ధర్మానికి ప్రతీకగా మనిషి ఎలా ఉండాలి అని. కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ స్వస్వరూపాన్ని బోధించాడు. అందువల్ల ఆచార్యుడిగా, జగద్గురువుగా, కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురువుగా అవతారం ఎత్తడానికి కృష్ణావతారం ఎత్తాడు. సో గీత బోధించే ఆచార్యులు గీతా బోధ ద్వారా సనాతన ధర్మాన్ని రక్షించి పునరుద్ధరించే బృహత్ కార్యాన్ని చేపడుతున్నారు. కాబట్టి వారందరూ కూడా నాకు చాలా ప్రీతి పాత్రులు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇమం పరమం గుహ్యం అభిదాస్యతి. ఏ గురువు అయితే ఈ అత్యంత రహస్యమైన గీతా బోధను చేస్తాడో,
ఎవరికి చేస్తాడు? మద్భక్తేషు, అంటే గురువు శ్రద్ధ చూపాలి, భక్తుడు అంటే గీత మీద శ్రద్ధ ఉన్న వ్యక్తి అని. ఇంత ముందు శ్లోకంలో 4 గుణాలు తీసుకోవాలి, ఒక్క శ్రద్ధే కాదు. తపస్సు, భక్తి, శుశ్రూష, అనసూయ, ఈ 4 లక్షణాలు ఉన్న గురువుకి, ఉన్న శిష్యులకి గురువు బోధిస్తే అది కూడా ఎలా బోధించాలి? భక్తిమయి పరాం కృత్వా, ఆ గురువుకి కూడా భక్తి ఉండాలి, కృష్ణ పరమాత్మ మీద చాలా గౌరవంతో బోధించాలి. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ గురువుకి కూడా పరోక్షంగా సూచనలు ఇస్తున్నాడు. నేను కాబట్టి గీతాబోధ చేస్తున్నాను, ఎవరికి రాదు, నేనే చేయగలను అనే గర్వంతో విర్రవీగకూడదు. అసలు వేదాంత బోధ నేర్చుకుంటున్నంతసేపు మనకి అది కూడా వస్తూ ఉంటుంది. నేను కాబట్టి వేదాంతం నేర్చుకున్నాను అని అనుకోకూడదు. అకాడమిక్ ఇంట్రెస్ట్గా నేర్చుకునేసరికి ఎవరు నేర్చుకునే వేదాంతం నేను నేర్చుకున్నాను అనే గర్వం ఎక్కడో పొడసూపుతుంది. ఆ గర్వం ఉండకూడదు. బోధ చేసేటప్పుడు నేను కాబట్టి గురువుగా బోధ చేస్తున్నాను, అందరూ నా కాళ్ళకి నమస్కరించాలి, నన్ను జ్ఞానిగా గుర్తించాలి, ఇలాంటి తపన ఉంటే అతను సరిగా నేర్చుకోనట్టు అర్థం. అందువల్ల ఈ బోధ చేసేటప్పుడు ఈ బోధ సాక్షాత్తు భగవంతుని నుంచే వచ్చింది. గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ చేసిన బోధన నేను చేయగలిగే అవకాశం నాకు వచ్చింది అనే భక్తితో చేయాలి, శరణాగతితో చేయాలి. అంటే భక్తి ఉండాల్సిన ఒక శిష్యునికే కాదు, గీత బోధించే గురువుకి కూడా ఉండాలి. అందువల్ల శిష్యునిది భక్తి అయితే గురువుది పరాం భక్తి. శిష్యుడు భక్తితో నేర్చుకోవడానికి వస్తాడు, కానీ అదంతా నేర్చుకుని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పడానికి తనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది అంటే అది ఎంత అదృష్టమో చూడండి. అలాంటప్పుడు ఆ గురువుకి ఇంకెంత భక్తి ఉండాలి. అందువల్ల దాన్ని పరాం భక్తి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. గురువు యొక్క భక్తి చతుర్విధ భక్తుల్లో 4వ భక్తిగా ఉండాలి. ఏమిటా చతుర్విధ భక్తి? ఆర్త భక్తి, అర్థార్థి భక్తి, ముముక్షు భక్తి, జ్ఞాని భక్తి. జ్ఞానం పొందితేనే గురువు శిష్యునికి బోధించగలడు. జ్ఞానం పొందితే నేను భగవంతుడు ఒకటే, మళ్ళీ అక్కడ అహంకారం కాదు, చైతన్య పరంగా నేను భగవంతుడు ఒకటే అనే జ్ఞానంతో బోధిస్తాడు. అందువల్లనే నాకు జ్ఞాని భక్తుడు అందరికన్నా శ్రేష్ఠుడు, నేను అతను వేరు కాదు కాబట్టి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. సో ఆ కృష్ణ పరమాత్మ బోధించింది తను కూడా అదే పద్ధతిలో బోధించగలిగే అవకాశం దొరికినందుకు ఆ గురువు చాలా భక్తితో బోధ చేయాలి. అప్పుడే అది అద్వైత భక్తి అవుతుంది. అటువంటి భక్తుడు బోధిస్తే అతనికి కలిగే ఫలం ఏమిటి? మాం ఏవ ఏష్యతి అసంశయ, అతను మోక్షం పొందుతాడు. నన్నే పొందుతాడు అంటే దాని అర్థం మోక్షం పొందుతాడు. అసంశయ, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అతను జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి పొందుతాడు. కృష్ణ పరమాత్మ ఎన్నో హామీ పత్రాలు ఇచ్చాడు భగవద్గీత అంతటా అని చూస్తూ వచ్చాం. అవి ఏరుకోవడమే మన బాధ్యత. కృష్ణ పరమాత్మ చాలా ధారాళంగా హామీలు కురిపించాడు. అందులో మనకి తెలిసినది అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే అన్న శ్లోకం. వారి యోగక్షేమం నేనే వహిస్తాను అన్నాడు. అంత హామీ ఇచ్చినా మనకి చూస్తాడో లేదో అనే శంక పెట్టుకుంటాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మీరు గీత నేర్చుకొని జ్ఞానం పొంది మీరు ఇంకొకరికి గురువుగా బోధిస్తే మీరు మోక్షం పొందుతారు, అందులో ఏమీ సంశయం లేదు అని కృష్ణ పరమాత్మే హామీ ఇస్తున్నాడు. ఇంకా నాకు మోక్షం వస్తుందో రాదో అని గురువు సందేహపడితే అర్థం లేని మాట. అది ఈ శ్లోకం అర్థం. ఇప్పుడు మనం 69కి వెళ్దాం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యప్రియతరో భువి. ఈ శ్లోకంలో ఈ ముగ్గురిలోకి గీతాచార్యులను తనకు అత్యంత ప్రియమైన వ్యక్తులుగా స్తుతిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనుష్యేషు సహా మనం కలుపుకుంటాం. ప్రియకృత్తమః సహా అంటే ఎవరైతే గీతా బోధను
ఇతరులకు చేస్తారో ఆ గురు మనుష్యేషు అంటే మనుషులందరిలోకి ప్రియకృత్తమ, నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి. ప్రియకృత్తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి. ఎందుకంటే అతను నాకు అత్యంత ప్రియమైన పనిని చేస్తున్నాడు. సాధారణంగా తల్లుల గురించి ఈ మాట చెప్తారు. భగవంతుడు అంతటా ఉన్నా అందరికీ కనిపించడు కాబట్టి తన ప్రతీకలుగా తల్లులను సృష్టించాడు అని. సో తల్లి భగవత్ స్వరూపిణి. ఒక చెడ్డ కొడుకు, చెడ్డ భర్త, చెడ్డ కూతురు ఉంటారేమో గాని చెడ్డ తల్లి అన్నది ఎక్కడా ఉండదు అని మన శాస్త్రం మనకి చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ, నేను గీతా బోధన చెప్పడానికి అవతరించాను, కానీ నేను చెప్పిన గీతను నలుగురికి చాటి చెప్పి నేను చెప్పిన బోధను తరతరాలుగా కొనసాగించే గురువులందరూ నాకు చాలా ప్రీతిపాత్రులైన వారు అని చెప్తున్నాడు. నేను చేయాల్సిన పనిని వారు చేస్తున్నారు కాబట్టి, నాకు అత్యంత ప్రియమైన పనిని వారు చేస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళు ప్రీతిపాత్రులు అంటున్నాడు. 4వ అధ్యాయంలో చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అవతారం ఎత్తిన అనేక కారణాలలో ఒకటి వైదిక సాంప్రదాయాన్ని పునరుద్ధరించుతాను. ఎందుకంటే ఈ బోధ ద్వారానే సనాతన ధర్మం, సమతుల్యత, శాంతి నెలకొంటుంది సమాజంలో. అందువల్ల తనకు ఎంతో ప్రియతమమైన పనిని గురువు చేస్తున్నాడు కాబట్టి ఆ గురువు కూడా ప్రియతమమే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భవితా నచమే, ఇప్పుడు గీత బోధిస్తున్నప్పుడు మాత్రమే అతను నాకు ప్రియతముడు కాదు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. గీత మీరు 2-3 ఏళ్ళు బోధిస్తారు. ఇప్పుడు మనం కూడా గీతా బోధని ముగించుకోబోతున్నాం త్వరలో. అంటే ఇంకా మనం కృష్ణ పరమాత్మకి ఇక మీదట ఇష్టం కాదా అంటే అది చాలా స్పష్టం చేస్తున్నాడు. గీత బోధిస్తున్న కొన్ని రోజులు మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా ఆ ఆచార్యుడే ప్రియతముడు అవుతాడు. ఈ శ్లోకం చెప్పి మన స్వామి పరమార్థానందజీ చెప్తారు. అందువల్ల కృష్ణ పరమాత్మకి నేను చాలా ఇష్టం అని. పైగా స్వామీజీ ఇలా ఏదో ఒకసారి చెప్పి ఊరుకోరు, ఒక 20-30 సార్లన్నా భగవద్గీత చెప్పి ఉంటారు. ఆ భగవద్గీత కూడా మూలం చెప్పారు, మళ్ళీ భాష్యం చెప్పారు. ఏడాది పొడుగుతా చెన్నై మహానగరంలో ఏదో ఒక చోట గీత చెబుతూనే ఉంటారు. తక్కిన వాటితో పాటు గీత కంపల్సరీగా చెబుతూనే ఉంటారు. ఆ లెక్కన భగవంతుడికి మన స్వామీజీ ఎంత ప్రీతిపాత్రుడో ఒకసారి ఊహించుకోండి. మనలాగా గీత చెప్పే మన చిన్న మనవంటేనే భగవంతుడికి ఇష్టమైతే దానిలోనే జీవించే స్వామీజీ అంటే ఇంకెంత ఇష్టం ఉండాలో ఒకసారి ఊహించుకోండి. సో ఈ గీత బోధిస్తున్న ఈ కొన్ని రోజులే కాదు, భవిష్యత్తులో కూడా ఆ ఆచార్యుడే నాకు ప్రియతముడు అవుతాడు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. తస్మాత్ అన్యః ప్రియతరో భువి, అతని కంటే ఎవరు ప్రియతరం కాలేరు. ఇప్పుడు ఇంగ్లీష్ పరంగా చూస్తే హీఈస్ ద గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ అంటేనే అతని మించి ఎవరు లేరు అని అర్థం. నోబడీ ఈజ్ గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ కన్నా ఇంకెవరు గ్రేట్ వాళ్ళు ఉండరు దాని అర్థం. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఇతను నాకు చాలా ప్రియతముడు. ఇతను అంటే గురువు, ఎవరు బోధిస్తే అతనే నాకు చాలా ప్రియతముడు. అతని మించిన ప్రియతముడు ఇంకెవరు లేరు. అంటే గ్రేటెస్ట్ కన్నా గ్రేటర్ ఇంకెవరు ఉండరు అని దాని అర్థం. ప్రియతరం అంటే గీతా ఆచార్యుని కన్నా వేరే ఎవరు ప్రియతరం కాదు. ఎవరంటున్నారు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అంటున్నాడు. దీన్ని బట్టి ఒక ఉపసిద్ధాంతం తీసుకోవచ్చు. గీతా బోధ చేసేవారంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. ప్రస్తుతం మీరు గీత నేర్చుకునే దశలో ఉన్నారు. కొంతమంది మన సత్సంగ సభ్యులు ఆల్రెడీ గీతా బోధ చేయటం మొదలు పెట్టారు. వారు కాక ఇంకా చేయని వారు ఉంటే ఈ శ్లోకం విన్నాక మీరు కూడా ఎవరినైనా పట్టుకుని అతనికి శ్రద్ధ ఉండాలి అని మీరే అతని గురించి ప్రార్థన చేసి అతనికి బోధ చేయటం మొదలు పెట్టాలి. ఇప్పుడు మనకి గీతా మధురిమలు వస్తున్నాయి. భగవద్గీతలో
ముఖ్యమైన శ్లోకాలు తీసుకుని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక 10 నిమిషాల లోపే బోధించడం జరిగింది. ప్రతి అధ్యాయంలోంచి తీసుకున్న ఆ శ్లోకాలు వరుసగా నేర్చుకున్న ఆ అధ్యాయం సారాంశం వచ్చేలాగా ఏర్చి కూర్చడం అయింది. కాబట్టి ఇక్కడ స్వామీజీ చెప్పిన సలహా మేరకు మీరు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి ఒక వేడివేడి కాఫీ ఇచ్చి వారు ఆ కాఫీ తాగేలోపు ఒక గీతా మధురిమ వారికి చెప్పి వినిపించేస్తే మీరు కూడా బోధ చేసిన వారు అవుతారు అని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. సో అతనికి దీని మీద శ్రద్ధ ఉండాలి అని మీరే ప్రార్థించాలి. మామూలుగా శిష్యుడు నేను శ్రద్ధగా వినేలా చెయ్యి, మధ్యలో జారిపోకుండా ఉండేలా చెయ్యి అని కోరుకోవాలి. కానీ మీరు వెంటనే నేనేమిటి గీత బోధించటం ఏమిటి అనుకోకండి. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురితో పంచుకుంటున్నారని భావించండి. ఇదేమీ బోధ కాదు. మీరు గీతా మధురిమలో మీరు విన్నది, మీకు చాలా నచ్చినది మీరు ఇంకొకరికి చెప్తున్నారు. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. లౌకికంగా చూస్తే మీకు నచ్చిన ఒక పుస్తకంలో కొన్ని అంశాలు చెప్పి ఇది చదవరా చాలా బాగుంది అంటారు. అట్లాగే ఇప్పుడు గీతా బోధలో మీకు నచ్చిన అంశం చెప్పి ఇలా చెప్తున్నారు, శ్రద్ధగా మీరు కూడా వినొచ్చు, మీరు కూడా ఇందులో చేరవచ్చు, ఈ MS టీమ్స్ క్లాస్లో చేరవచ్చు అని మీరు మీ వాళ్ళకి చెప్పవచ్చు. సో అలా మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురితో పంచుకుంటే అది బ్రహ్మ విద్య అవుతుంది. శ్రీనివాస శాస్త్రి అనే ఒక ఫేమస్ రైటర్ ఇంగ్లీష్లో చెప్తారు, ఎవరైతే తను నేర్చుకున్న మంచిదాన్ని నలుగురికి పంచడో అతను చాలా చెడ్డవాడవుతాడు అని. మీరు ఎన్నో విషయాలు నలుగురికి చెప్తూ ఉంటారు, అవసరమైనవి అనవసరమైనవి. ఇక్కడ మీరు చాలా మంచి విషయం, సాక్షాత్తు భగవంతుడే చెప్పిన బోధ నేర్చుకుంటున్నారు. ఆ బోధని మీరు కనీసం ఒక్కరికన్నా చెప్పడం మీ కనీస ధర్మం. ఆ విధంగా మీరు ధర్మాన్ని ప్రచారం చేసిన వారవుతారు. మీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారు, అందులో మీ స్వార్థం కూడా వస్తుంది. భగవంతుడికి మీరు చాలా దగ్గర వారు అవుతారు. కృష్ణ పరమాత్మ బోధ చేసేవారు నాకు ఇష్టం అంటున్నాడు కదా, మీరు ఆ శ్రేష్టమైన వారిలోకి వెళ్తారు. అంటే భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడు. మీరు బోధ చేసేది బ్రహ్మ విద్య అవుతుంది. మీరు భగవంతునికి ప్రియతములు అవుతారు. తైత్తిరీయోపనిషత్తులో కూడా స్వాధ్యాయ ప్రవచనేచ అని వస్తుంది. అంటే మీకు మనిషిగా పుట్టినందుకు, ఆధ్యాత్మికతకు వచ్చినందుకు 2 ధర్మాలు ఉన్నాయి. ఒకటి, శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేయాలి. 2, మీరు నేర్చుకున్న విద్యను నలుగురికి పంచాలి. అందువల్ల ఈ భూమి మీద నాకు గురువు కన్నా ప్రియమైన వారెవరూ లేరు అని కృష్ణ పరమాత్మ చెప్తున్న దాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా గీతాబోధ చేసే ఆచారునికి 2 ఫలాలు కలుగుతాయి. ఏమిటవి? మామే వైశ్యతి అసంశయ, మరణించాక పరమాత్మలో ఐక్యం అవుతాడు, అంటే విదేహముక్తి పొందుతాడు. ప్రియకృత్తమః, జీవించి ఉండగానే అతను కృష్ణ పరమాత్మకు ప్రియమైన వ్యక్తి అవుతాడు. ఇప్పుడు 70, అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదం ఆవయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. ఈ 2 శ్లోకాల్లో అంటే 70-71 శ్లోకాల్లో శిష్య స్తుతి లేదా శిష్య మహిమ గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శిష్యులను మళ్ళీ 2 రకాలుగా విభజిస్తున్నాడు. ఒక రకం గీతను శ్రద్ధగా నేర్చుకుంటారు, ఉత్తమ శిష్యుడు అనవచ్చు. 2వ రకం శిష్యుడు గీతను నేర్చుకోవడానికి సిద్ధంగా లేడు, ఏదో ఆషామాషిగా నేర్చుకుంటాడు. అందువల్ల అతను మధ్యమ రకం అవుతాడు. అర్హత ఉన్న వ్యక్తి నేర్చుకుంటే అది అధ్యయనం అవుతుంది. అర్హత లేని వ్యక్తి నేర్చుకుంటే శ్రవణం మాత్రమే అవుతుంది. అధ్యయనం అంటే శ్రద్ధగా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవడం. శ్రవణం అంటే మనం శ్రవణాన్ని చూసే నిర్వచనం కాదు, ఒక క్రమ పద్ధతిలో శాస్త్రాన్ని కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకోవటం అని చెప్తాం. అది కాదు ఇక్కడ. శ్రవణం అంటే ఆధాలాపంగా వినటం. అసలు అర్థం శ్రవణానికి అదే. ఏదో 4 మంచి మాటలు చెవిన పడతాయిలే అనుకుని చాలా తేలిగ్గా వినటం. కానీ ఈ 2 రకాల శిష్యులు కూడా గొప్ప ఫలితాలను పొందుతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
ఏమిటా ఫలాలు? ఉత్తమ శిష్యుడు మోక్షాన్నే పొందుతాడు. ఎందువల్ల? గీత మోక్ష శాస్త్రం అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందువల్ల అతను గీతను శ్రద్ధగా నేర్చుకుంటే మోక్షాన్ని పొందుతాడు. రెండవ శిష్యుడు శ్రద్ధగా కాకపోయినా వింటే చాలు అతనికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. అందువల్ల మీకు శ్రద్ధ ఉన్నా లేకపోయినా గీతా బోధకు వెళ్ళటం మానకండి. వెళితే కనీసం స్వర్గానికైనా వెళతారు. ఈ మాటలు కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. ఇప్పుడు శ్లోకం చూద్దాం. య ఇమం సంవాదం అధ్యేష్యతే. ఒకవేళ శ్రద్ధ ఉండి అర్హత ఉన్న వ్యక్తి, సంవాదం అంటే ఈ కృష్ణార్జునుల సంవాదం, ఇంకో విధంగా చెప్పాలంటే ఈ భగవద్గీతను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆవయోహో సంవాదం. సంవాదం మనం కలుపుకుంటున్నాం. మన ఇరువురి మధ్య సంభాషణ రూపంలో ఉన్న ఈ భగవద్గీతను అధ్యయనం చేస్తే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరితో అంటున్నాడు? అర్జునుడితో. కాబట్టి మన ఇరువురు అంటే కృష్ణ పరమాత్మ, అర్జునుడు. ధర్మ్యం సంవాదం మళ్ళీ కలుపుతాం. ఎటువంటి సంవాదం ఇది? ధర్మ్యం. ధర్మ్యం అంటే వేదాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన బోధ. వేదాలు బోధించేదాన్ని ధర్మం అంటారు. భగవద్గీత వేదాల సారం అని కృష్ణ పరమాత్మే సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు. నేను చెప్పట్లేదు, ఇది శాస్త్రం చెప్పిన దాన్ని మీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు. నేను చెప్తున్నది కొత్త సిద్ధాంతం కాదు. వైదిక సాంప్రదాయం తగ్గిపోతుంటే నేను దాన్ని భగవద్గీత పేరుతో పునరుద్ధరిస్తున్నాను అంటున్నాడు. అందువల్ల ధర్మ్యం అంటే వేద బోధకు అనుగుణంగా ఉన్న గీతా బోధ. అధ్యేష్యతే. ఎవరైతే ఇంత గొప్ప సంవాదాన్ని శ్రద్ధగా క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తారో దాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. జ్ఞానయజ్ఞేన, గీతాబోధను జ్ఞానయజ్ఞం అంటారు. ఇది అగ్నిహోత్రం వెలిగించి చేసే యజ్ఞం అనే క్రతువు కాదు. ఇక్కడ జ్ఞానం అనే అగ్నిని వెలిగిస్తారు. నిజానికి ఈ గీతాయజ్ఞం అనే పేరు చిన్మయానంద స్వామి కాయిన్ చేశారు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అని గీతలోనే చూసాం. జ్ఞానాగ్ని అన్ని కర్మలను అంటే కర్మ ఫలాలను దగ్ధం చేస్తుంది అని చూసాం. ఈ జ్ఞానాగ్నిలో వేసే ఆహుతులు అజ్ఞానం, అజ్ఞాన జనిత అహంకారం. గీతను నేర్చుకునే ప్రతి శిష్యుడు కూడా ఈ జ్ఞానయజ్ఞాన్ని చేస్తున్నాడు. 4వ అధ్యాయంలో చెప్పాడు, శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. మనుషులు చేసే అన్ని యజ్ఞాల కన్నా జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ జ్ఞానయజ్ఞం ద్వారా గీతాబోధన వినే శిష్యులందరూ భగవంతునికి పూజ చేస్తున్నారు. అంటే వారి కళ్ళ ఎదురకుండా భగవంతుని చిత్రపటం ఉండకపోవచ్చు, మూర్తి ఉండకపోవచ్చు, కానీ వారు భగవంతుణ్ణి ఆరాధిస్తున్నట్టే లెక్క. తేన అహం ఇష్ట. వారి చేత నేను పూజింపబడుతున్నాను. ఇష్ట అంటే ఇష్టం అంటే పూజ. ఆ పూజ ప్రత్యక్షంగా జరగటం లేదు. ఎందువల్లనంటే కనపడే పూజా ద్రవ్యాలు వాడటం లేదు. కానీ కనపడని అహంకారాన్ని ఆహుతిగా వేస్తున్నారు. ఇంత గొప్ప యజ్ఞం చేస్తున్నారు కాబట్టి దానికి వారు పొందే ఫలం కూడా శ్రేష్టంగానే ఉంటుంది. వారు పొందే ఫలం ఏమిటి? మోక్ష ఫలం. మోక్ష ఫలాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి పేర్కొనలేదు, కానీ మనం ముందు శ్లోకాల్లోంచి తెచ్చుకోవాలి. జ్ఞానయజ్ఞం చేసిన ప్రతి విద్యార్థి కూడా ముందు జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి పొందుతాడు. కాబట్టి గీత మీద శ్రద్ధ ఉండి నేర్చుకునే ప్రతి శిష్యుడు కూడా ముక్త పురుషుడు అవుతాడు. మీకు గీత మీద శ్రద్ధ ఉందో లేదో తెలుసుకోవాల్సింది మీరే, గురువు చెప్పలేడు. కృష్ణ పరమాత్మ అంతగా శ్రద్ధ లేని విద్యార్థి నేర్చుకుంటే అతను పొందే ఫలం ఏమిటో కూడా రాబోయే శ్లోకంలో చెప్పబోతున్నాడు. అది చూద్దాం. 71. శ్రద్ధావాననసూయశ్చ శ్రూయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. నిజానికి మన అదృష్టం కొద్దీ మన సత్సంగ్ సభ్యులందరూ చాలా శ్రద్ధావంతులు. ముందే చెప్పినట్టుగా వారిలో కొంతమంది ఇప్పటికే గీతాచారులుగా ఎదిగారు. వారు కొంతమందికి బోధ చేస్తున్నారు. మిగతా వారు కూడా శ్రద్ధగా వింటున్నారు. రీక్యాప్ చాలా అద్భుతంగా చేస్తారు.
ఇక్కడ శ్రద్ధ లేకుండా విన్నా కూడా ఫలం కలుగుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అదేమిటో చూద్దాం. కొంతమందికి గీతా బోధ వినటానికి కావాల్సిన అర్హతలు అన్నీ ఉండవు. వారికి మోక్షం మీద శ్రద్ధ లేదు. మొట్టమొదటి అంశం. ఏదో సరదాగా కాలక్షేపానికి వస్తారు, లేదా గీత ద్వారా వారి జీవితాన్ని, ఉద్యోగాన్ని మెరుగుపరుచుకోవాలని వస్తారు. యోగ కర్మసు కౌశలం. గీత నిజానికి మోక్ష శాస్త్రం అయినా అది మన జీవన విధానాన్ని కూడా నిర్దేశిస్తుంది. అంటే లౌకికంగా విజయాలు సాధించటానికి కూడా అందులో ఎన్నో మార్గాలు ఉన్నాయి. గీత ద్వారా వ్యక్తిత్వ వికాసం అంటారు. ఎవరి దాకానో ఎందుకు, నేను కూడా ఒక దశలో ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ గీత అనే ఆర్టికల్స్ రాశాను. అది మన భక్తి పేజెస్లో ఉంది. అది కాక ఆంధ్రభూమి డైలీ పేపర్లో ప్రతి బుధవారం యువగీత పేరుతో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి రాశాను. కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, కోరికలను ఎలా అదుపులో పెట్టుకోవాలి, భయం ఎలా పారద్రోలాలి, అలా అనేక అంశాల యువతను ప్రేరేపించేలాగా చెప్పబడటం జరిగింది. కాబట్టి నేమ్ ఎనీథింగ్ యూ ఫైండ్ ఇన్ గీత అని పదే పదే చెప్తూ ఉంటాం. మీకు వ్యక్తిత్వ వికాసం కావాలంటే గీతలో నేర్చుకోవచ్చు. ఉపాసన ఎలా చేయాలో తెలుసుకోవాలంటే గీతలో నేర్చుకోవచ్చు. కర్మని యోగంగా ఎలా మలుచుకోవాలో తెలుసుకోవాలంటే గీతలో చూడవచ్చు. విలువలను ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకోవాలంటే గీతలో చూడవచ్చు. లౌకికంగా విజయం ఎలా సాధించాలో తెలుసుకోవాలంటే గీతలో చూడవచ్చు. మానవ అనుబంధాలు ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకోవాలంటే గీతలో చూడవచ్చు. లౌకికంగా ఎలా ఎల్ఐసి పాలసీ తీసుకుంటామో మానసికంగా అలా ఎల్ఐసి పాలసీ తీసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే గీతలో చూడవచ్చు. అలా గీతలో మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. అందువల్ల మోక్షం వద్దు అని కొంతమంది స్పష్టంగా చెప్తారు కూడా. వారు అలా అంటున్నారు అంటే వారికి మోక్షం యొక్క సరైన అర్థం తెలియదని అర్థం. ఏదేమైనా వారిలో తీవ్ర ముముక్షత్వం లేదు. అలాగని కనీసం విమర్శ చేయరు. అదొక మంచి లక్షణమే. వారికి శ్రద్ధ, అనసూయ ఉంది. గీత మీద, కృష్ణ పరమాత్మ మీద భక్తి ఉంది. ఇవి లేకపోతే క్లాసుకు రోజు కాదు కదా, ఒక్కరోజు కూడా రాలేరు. అంతకుముందే చూసాం, బలవంతంగా ఒక్కరోజుకు వచ్చిన వారు దిక్కులు చూస్తారు తప్పితే వినరు అని. కానీ వీళ్ళు రోజు వస్తారు, భగవంతుని మీద శ్రద్ధ కొద్దీ వింటారు, మోక్షం కోసం వినరు. అది అక్కడ సందర్భం. స్వామీజీ అంటారు కొంతమంది ఇందులో వేసే జోక్స్ కోసం వస్తారు అని. ఆ జోక్స్ విన్నా చాలు, నెమ్మదిగా వారిలో శ్రద్ధ కలుగుతుంది అనే ఆశతో అలాంటి వారిని కూడా ఎంకరేజ్ చేస్తుంది శాస్త్రం. ఇప్పుడు మనం శ్రద్ధ ఉండి మోక్షం కోరని వాళ్ళ గురించి చూస్తున్నాం. శ్రద్ధావాన్, అతనికి భగవద్గీత మీద శ్రద్ధ ఉంది. అనసూయశ్చ, భగవద్గీతలో తప్పులు అనడానికి రావటం లేదు, అందువల్ల అనసూయ. శృణుయాదపి యో నరః, అటువంటి మనిషి కాసేపు వింటే కూడా, అంటే కొంతమంది బోధ అవుతున్న గంట సేపు శ్రద్ధగా వెళ్ళారు, ఓ 10 నిమిషాలు అరగంట వింటారు, తర్వాత మనసు ఎక్కడికో తిరిగి వస్తుంది. స్వామీజీ ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఆయన గీతా బోధకు ఒక అచ్చ తెలుగు గృహిణి రోజు వచ్చేది. స్వామీజీ బోధ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది, ఆడికేమో ఇంగ్లీష్ రాదు, అయినా రోజు వచ్చేది. ఎందువల్ల అంటే గీతా బోధ శబ్దం చెవిలో పడినా అది పుణ్యమే అనే భక్తితో వచ్చేది. అలా కొన్నాళ్ళు విన్నాక స్వామీజీ దగ్గరికి ఒక రోజు వెళ్ళి ఒక సేఫ్టీ పిన్ ఇచ్చింది ఆవిడ. ఎందుకో అర్థం కాక ఆశ్చర్యంగా చూశారు స్వామీజీ ఆమెకేసి. మీరు మీ అంగవస్త్రాన్ని పదే పదే సర్దుకుంటున్నారు, దానితో అవస్థ పడుతున్నారు, అది కదలకుండా ఉంచుకోవడానికి ఈ పిన్ను ఇస్తున్నాను అని. అలా ఎందుకు జరిగింది? ఆవిడికి స్వామీజీ చేసే బోధ అర్థమై ఉంటేనో, దాని మీద శ్రద్ధ పెట్టి ఉంటేనో ఆ విషయాన్ని గమనించి ఉండేది కాదు. ఆవిడికి భాష రాదు కాబట్టి స్వామీజీ చేసే భరతనాట్య విన్యాసాలను చూసింది. మరికొంతమంది క్లాసుకు శ్రద్ధగా వస్తారు కానీ మధ్యలో నిద్రపోతారు. కానీ అలా సగం సగం విన్నా కూడా అటువంటి శిష్యునికి కూడా సహా అపి ముక్త, అతని పుణ్యకర్మ చేయటం వల్ల అన్ని పాప కర్మల నుంచి ముక్తి పొందుతాడు. ఇలాంటి శ్రవణం జ్ఞానయోగం కిందికి రాదు, ఇది కూడా కర్మయోగంలోకే వస్తుంది, లేదా పుణ్యకర్మలోకి వస్తుంది. పుణ్యకర్మ చేస్తే కలిగే ఫలం ఏమిటి?
పాపం పోతుంది, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్, మరణించాక పుణ్యలోకాలకు వెళ్తాడు. అది కూడా ఎటువంటి లోకాలు? పుణ్యకర్మణం, పుణ్యకర్మలు చేస్తే ఏ లోకాలకు వెళతాడో ఆ లోకాలకు ఆయా కర్మలు చేయకుండానే గీతాశ్రవణం చేసిన విద్యార్థి వెళ్తాడు. పెద్ద యాగాలైన సోమయాగం, ఏకాదశ రుద్రం, మహారుద్రం చేస్తే పుణ్యలోకాలకు వెళ్తారు. కానీ ఈ యాగాలన్నీ చేయకుండానే గీతాశ్రవణం చేసిన వ్యక్తి వెళతారు. ఎవరంటున్నారు ఈ మాట? సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అంటున్నాడు, హామీ ఇస్తున్నాడు. అందువల్ల రెండవ రకం విద్యార్థికి ఫలం స్వర్గఫలం. ఈ మాట ఇంకొక శ్లోకంలో కూడా వస్తుంది. పుణ్యక్షేత్రాలు తిరిగితే కలిగే పుణ్యం, యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం, ఉపాసన చేస్తే వచ్చే పుణ్యం, అలా కొన్ని పుణ్యాలను ఏది ఆ పుణ్యాలన్నిటి ఫలం ఇలా శాస్త్రం, గీతాశాస్త్రం కూడా అందులోకి వస్తుంది. శాస్త్రం ఒక్క క్షణం విన్నా చాలు వస్తుంది అని ఆ శ్లోకంలో అర్థం వస్తుంది. ఈ విధంగా కృష్ణ పరమాత్మ 70-71 శ్లోకాలు శిష్య స్తుతి చేశాడు. అంటే మొదటి రకం శిష్యుడికి మోక్షం వస్తే, రెండవ రకం శిష్యుడికి అంటే పెద్దగా శ్రద్ధ లేకపోయినా విన్న శిష్యుడికి స్వర్గలోక ప్రాప్తి వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మకి అర్జునుడు ఈ రెండు స్థాయిల్లో ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. అందువల్ల అర్జునుడిని ప్రశ్నిస్తున్నాడు. అదేమిటో 72లో చూద్దాం. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. సో 72-73 శ్లోకాలు కృష్ణార్జునుల సంవాద ఉపసంహార శ్లోకాలు. పార్థ ఏకాగ్రేణ చేతసా శృతం కచ్చిత్, ఓ అర్జున నా బోధను ఏకాగ్ర చిత్తంతో విన్నావా? అంటే ఉత్తమాధికారిగా విన్నావా? పూర్తి శ్రద్ధ పెట్టి విన్నావా? అర్జునుడు పూర్తి శ్రద్ధ పెట్టి విన్నాడో లేదో ఎలా తెలుస్తుంది? ఏకాగ్రతతో వింటే అతని అజ్ఞానం నశించి జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. కచ్చిత్ అజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఆత్మ అజ్ఞానం పోయిందా లేదా అర్జున అని ప్రశ్నిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో 2 చోట్ల కశ్చిత్ అనే పదం ప్రశ్నని సూచిస్తుంది. మొదటి ప్రశ్న ఏకాగ్రతతో విన్నావా? రెండవ ప్రశ్న అజ్ఞానము, అజ్ఞానజనిత మోహము పోయిందా? నేను మోహంలో ఉన్నాను, నాకు ధర్మాధర్మ విచక్షణ పోయింది, కాబట్టి నాకు శ్రేయస్కరమైనది ఏదో నువ్వు చెప్పు అన్నాడు. మోహం పదం అర్జునుడే వేశాడు. అందువల్ల నీ మోహం పోయిందా లేదా? అజ్ఞానం వల్ల మోహం కలిగింది నీకు. అందువల్ల ఈ అజ్ఞానము, అజ్ఞానజనిత మోహము పోయిందా లేదా అని ఇంకొక ప్రశ్న వేశాడు. అర్జునునికి కలిగిన మోహం ఏమిటో మనం మర్చిపోకూడదు. అతనికి భీష్మ ద్రోణాదులను చూడగానే రాగం, శోకం, మోహం కలిగాయి. మోహం వల్ల ధర్మయుద్ధాన్ని అధర్మయుద్ధం అన్నాడు. అందువల్ల అతని సమస్య యుద్ధం చేయాలా వద్దా అన్నది. అర్జునునికి స్వర్గఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ మంచి గురువుకు శిష్యుడు మధ్యమ స్థాయిలో ఆగిపోవటం ఇష్టం ఉండదు. అతను ఉత్తమ స్థాయిలోకి రావాలి. లెక్చరర్లు అంటూ ఉంటారు, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి మీరొక్కళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు, కానీ ఒక లెక్చరర్కి క్లాస్లో ఉన్న అందరూ సమానంగా మంచి మార్కులు తెచ్చుకోవాలి. అందువల్ల మధ్యమ అధికారి, అధమ అధికారులను కూడా పైకి తేవడానికి ప్రయత్నిస్తాం. అందుకే 10 సార్లు చెప్తాం, 10 సార్లు పరీక్షలు పెడతాం అని అంటారు. అలాగే గీత బోధిస్తున్న కృష్ణ పరమాత్మకి అర్జునుడు మధ్యమాధికారిగా ఆగిపోవటం ఇష్టం లేదు. ఉత్తమ అధికారి స్థాయికి చేరుకున్నాడా లేదా అని సందేహంగా ఉంది. అర్జున, నువ్వు ఉత్తమ స్థాయికి వచ్చావా లేదా, ముక్త పురుషుడు అయ్యావా లేదా అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలో అంతర్లీన సందేశం, నేను నీకు అర్థమయ్యేలా బోధ చేశానా లేదా అనే ప్రశ్న దాగి ఉంది. మనం చెప్పింది చెప్పినట్టు శిష్యులు మళ్ళీ చెప్పగలిగితే బాగా బోధ చేశాము అనే ఆత్మ సంతృప్తి కలుగుతుంది. రీక్యాప్ శిష్యులు బాగా చేసినప్పుడు మాకు అదే ఆనందం కలుగుతుంది. నేను చెప్పింది చెప్పినట్టు వారు ముఖ్యమైన అంశాలను వదలకుండా, కొటేషన్స్ వదలకుండా
క్రాస్ రెఫరెన్సెస్ వదలకుండా చెప్తూ ఉంటారు. అంటే మేము చెప్పింది వారికి అర్థమైంది, వారు మళ్ళీ తిరిగి చెప్పగలుగుతున్నారు అనే సంతోషం మాకు కలుగుతుంది. కృష్ణ పరమాత్మ కూడా ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు. అర్జునుడికి అర్థమైందా లేదా, నేను చెప్పింది అతను జీర్ణించుకున్నాడా లేదా అని ఆలోచిస్తున్నాడు. అందులో 50% విద్యార్థి పాత్ర ఉంటే ఇంకొక 50% గురువు పాత్ర ఉంటుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పబోయే జవాబు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అర్జునుడు ఏం జవాబు చెప్తాడో రాబోయే శ్లోకంలో చూస్తాము. ఏం జవాబు చెప్తాడో మనం వచ్చే క్లాసులో చూస్తాము. మనకేమీ అందులో సందేహం లేదు. అర్జునుడు బాగా నేర్చుకున్నాడు, అందువలన ఈ అధ్యాయం ముగింపుకి వచ్చింది. కానీ అది మనం సరదాగా చెప్పుకుంటున్నాం. ఏం జవాబు చెప్పాడో వచ్చే క్లాసులో చూద్దాము అని. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.